హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేను కొర్రలతో ఇలా ఇడ్లీ చేశానండి. చూడండి, మామూలు ఇడ్లీ లాగే ఉంటాయి, బాగా మెత్తగా. ఇలాగా మామూలు ఇడ్లీ ఒక రకము, ఇదేం అట్లా ఉండదండి. కొర్ర ఇడ్లీ కూడా సేమ్ అలాగే ఉంటుంది, కానీ టేస్ట్ ఇది ఇంకా చాలా బాగుంటుందండి రవ్వ ఇడ్లీ కంటే. ఇలా చూడండి, నేను వచ్చేసి పల్లీ చట్నీ సాంబార్ చేశానండి. ఇలా కొర్రలు చూడండి, ఇదో కొర్రలు ఒకరోజు ముందే ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవాలండి. మనం రేపు ఇడ్లీ చేయాలనుకుంటే ఈరోజు మధ్యాహ్నమే మనం ఇవన్నీ ఇలా చేసుకోవాలండి. ముందే నేను అంతా క్లీన్ చేసి పెట్టాను. అదే ఇలా పెట్టిన తర్వాత ఒక కప్పు తీసుకున్నా అండి. నేను ఒక కప్పుకు మాకు సరిపోతుంది టిఫిన్కి అనేసి ఒక కప్పు తీసుకొని ఆ కప్పు కొర్రలు ఇలా బాగా క్లీన్ చేస్తున్నా అండి. ఇలా చూడండి, ఎంత డస్ట్ ఉంది కదా, అదంతా కడిగేసి మనం నీళ్ళు వంపేస్తున్నా అండి. ఇలా చూడండి, ఆ నీళ్ళన్నీ క్లీన్గా వంపేయాలండి. ఇలా కడిగేయాలి బాగా నీట్గా. అంతా ఒకసారి బాగా అట్లా కడిగేసినామంటే దాంట్లో ఉండే డస్ట్ అంతా వెళ్ళిపోతుంది. ఇలా ఉంచేసాను చూడండి, క్లీన్గా అయిపోయింది. ఇవి ఇందులోకి మనకు మరి మంచి వాటర్ వేసేసి ఒక 6 గంటల సేపు బాగా నాననివ్వాలండి. 6 గంటల సేపు పెట్టేయాలి మనం ఈ వీటిని. ఇలాగే అలా మూత పెట్టి పక్కన పెట్టేసేయాలండి. ఇలా చూడండి, 6 గంటలు అయిన తర్వాత ఇలా తీసుకున్నా అండి నేను. అవి నీళ్ళన్నీ వంపేసి, నీళ్ళు ఎక్కువ వేయకూడదండి, వేస్తే మరి మనకి ఇడ్లీ వేసేకి రాదు. ఇలా చూడండి, నానబెట్టిన కొర్రలు ఇలా తీసుకుంటున్నా నేను. ఇలా చూడండి ఫ్రెండ్స్, కొన్ని నీళ్ళు వేసేసి కొంచెం వేయాలి ఫ్రెండ్స్, ఎక్కువ వేయకూడదు. నీళ్ళు వేస్తే మళ్ళా చాలా ఇదైతే బాగుండదు. ఇలా చూడండి, ఇప్పుడు ఇలా కొంచెం నూక ఇలా గట్టిగా పట్టుకోవాలండి మిక్సీకి. ఇలా చూడండి, గట్టిగా పట్టాను, నూక ఉందండి లోపల కూడా. చాలా మెత్తగా పడితే ఇడ్లీ బాగుండదండి, రవ్వనే ఉండాలి. ఇలా చూడండి, ఇలా గట్టిగా ఉండాలండి. కొర్రలు చాలా మంచిది కదండి హెల్త్కి. మనకి మామూలుగా రైస్ వండుకొని తినాలంటే ఎవరు తినరు కదా, ఇప్పుడు బాగుండదు అనేసి. అందుకే ఇట్లా ఇడ్లీ దోశ అయితే బాగా వాడతారు కదా, పిల్లలు కూడా తింటారు. అందుకోసం ఇలా కొంచెం వేరే రెడీ చేసి పెడుతూ ఉంటానండి. అలాగే ఉద్దిబేలు కూడా అండి, 6 గంటల ముందే నానబెట్టుకోవాలి మనము. అవి కొర్రలు నానబెట్టినప్పుడే నానబెట్టాలి. ఇవి కూడా అంతే అండి, క్లీన్గా చేసేసి ఒక కప్పు కొర్రలకి 1/2 కప్పు ఉద్దిబేలండి. ఇది వచ్చేసి ఇది అటుకులు అండి, అటుకులు ఉంటాయి కదా, సగం కప్పు అటుకులు, సగం కప్పు ఉద్దిబేలండి. మినపగుండ్లు అంటాం కదా, కొంతమంది మినపగుండ్లు అంటారు. ఇలా చూడండి, ఇవి వచ్చేసి అటుకులు. ఇవి వచ్చేసి మనం మిక్సీ పట్టే ముందు ఒక అర్ధగంట ముందు నానబెట్టుకోవాలండి, అంతే. ఉద్దిబేళ్ళు అయితే సేమ్ మనం కొర్రలు నానబెట్టినప్పుడు నానబెట్టాలి. మొత్తం అంతా 6 గంటల సేపు నానబెట్టుకోవాలండి. ఇలా నానిన తర్వాత చూడండి, ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ కొర్రలు మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోవాలి. అందులోకి మరి మినపగుండ్లు నానబెట్టినవి, తర్వాత వచ్చేసి ఇది అటుకులు నానబెట్టి అవి రెండు మిక్సీ పట్టి ఇలా చూడండి, సేమ్ మన ఇడ్లీ బ్లాటర్ లాగా వస్తుందండి. ఇలా చూడండి, నూకే ఉండాలండి, మరి నున్ను పట్టుకుంటే ఇడ్లీ బాగుంటుంది తినడానికి. ఇలా చూడండి, అలా రెడీ అయిపోయింది. నేను మధ్యాహ్నం నానబెట్టేసి నైట్ మిక్సీ పట్టి పెట్టేసానండి. మరి పొద్దున్న చూస్తున్నాను చూడండి, చాలా పొంగింది చూడండి. మామూలు మన దోసపిండి ఇడ్లీ పిండి లాగే పొంగింది కొర్రలు కూడా. ఇలా చూడండి, అలా కొర్రలు కూడా అందులోకి మనకి తగినంత ఇది సోడా పొడి వేసుకుంటున్నా అండి, వంట సోడా కొంచెం లైట్గా వేసాను. తర్వాత అదే సాల్ట్ అండి, మాకు సరిపడే అంత. అలా చూడండి, ఇలా కొర్రలు వాడడం చాలా మంచిది కదండి. ఇప్పుడు మనం కొర్రలు పక్కన పెట్టేసాం, ఎవరు అవి ఎలా చేసుకోవాలా అనేసి తెలియదు. తర్వాత వచ్చి మనం రైస్ చేయాలంటే తినరు పిల్లలు. అందుకే ఇలా టిఫిన్ లాగా స్నాక్స్ లాగా చేసి పెడుతూ ఉంటే అలా తింటారు కదా, అందుకోసం ఇలా చేస్తున్నా అండి. మనం సాయంత్రం పూట కానీ నైట్ పూట కానీ ఇలా చేసి ఇచ్చినామంటే పొద్దున కూడా చాలా బాగుంటుందండి. ఇలా చూడండి, నేను ఇడ్లీ ప్లేట్కి అంతా ఆయిల్ అంటిస్తున్నా అండి. బాగా ఇట్లా ఆయిల్ అంటించుకుంటే ప్లేట్కి కలుసుకుంటే నీట్గా వస్తుందండి ప్లేట్కి కూడా, అందుకోసం ఇలా అంటిస్తున్నా. మామూలు మనం ఇడ్లీ రవ్వ వాడేదానికంటే ఇట్లా కొర్రలతో వాడడం చాలా మంచిదండి. ఇలాగా చూడండి, మనం పాతకాలంలో ఎక్కువ కొర్రలే యూజ్ చేస్తుండ్రు కదా, మనకి రైస్ అనేది అస్సలు లేదు. అప్పుడు కొర్రలతోనే మనం అన్ని వంటలు చేసుకొని తింటూ ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనకి కొర్రలు అసలు వాడడమే లేదండి. 1 కేజీ తెచ్చుకుంటే కూడా 1 కేజీ కూడా వాడము. అందుకే అలా తినేకి రాదు కదా, రైస్ తినరు కదా అనేసి నేను ఇలా ప్రిపేర్ చేసి పెడుతూ ఉంటాను అండి. అప్పుడప్పుడు నాకు వీలున్నప్పుడల్లా చేస్తూ ఉంటా అండి. ఇలాగా చూడండి, ఇలాగా మనకి అంతా అది రెడీ అయిపోయిన తర్వాత చూడండి, బాగా పొంగింది చూడండి, బాగా నూకుందండి. నున్నకు కూడా లేదు, నూకే పట్టాను మిక్సీకి, బాగా పొంగుతుంది. ఇలా చూడండి, సేమ్ మన ఇడ్లీ పిండి పొంగినట్లే పొంగుతుందండి ఇది కూడా. ఇలాగా
ఇలా వారానికి ఒక 2 సార్లు అన్న మనం తీసుకుంటూ ఉంటే చాలా బాగుంటుందండి. డైలీ మనము దోశ ఇడ్లీ అలా తీసుకుంటాం కదా, అలా లేకుండా దీంతో కొర్రలతో తీసుకుంటే హెల్త్కి మంచిది, మనకి కొర్రలు వాడినట్లా ఉంటుంది, తర్వాత ఇడ్లీ తిన్నట్లా ఉంటుంది, అన్నిటికీ ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో నేను ఇలా చేస్తానండి. ఇప్పుడు హెల్త్ కాపాడుకోవడమే మన ఇది కదండి. హెల్త్ బాగుంటే మనం ఏదైనా చేయొచ్చు. ఇప్పుడుండే కాలంలో హెల్తే మెయిన్ మనకి. అందుకోసం ఇలా అన్నీ చేస్తుంటా అండి నేను. ఇలా కొర్రలతోనే పాతకాలంవే ఎక్కువ వాడుతూ ఉంటా అండి. కొర్రలు, జొన్నలు, సజ్జలు ఇట్లాంటివే వాడుతూ ఉంటా నేను. ఇలా చూడండి, ఇలా రెడీ అయిపోయింది చూడండి కొర్రలతో చేసిన ఇడ్లీ. ఇది మనం ఒక 10 నిమిషాలు ఆవిరి ఉడికించుకుందామండి. మామూలు ఇడ్లీ పాత్రలో పెట్టేసి ఇలా, మా దగ్గర ఈ ఇడ్లీ పాత్ర ఉందండి, అందుకోసం నేను ఇలా దీంట్లోనే చేస్తూ ఉన్నా. ఇలా చూడండి, ఇప్పుడు ఏలుకు కూడా అంటుకోవచ్చు చూడండి. కొంచెం వాటర్ అంటించుకొని అలా అంటే ఏలుకు కానీ మనకు అంటుకోదండి. అప్పటికి పర్ఫెక్ట్గా ఉడికినట్టు మనకి. ఇప్పుడు ఉడికిపోయింది చూడండి, తీస్తూ ఉన్నాను. మరి నీట్గా వస్తాయండి, బాగుంటాయి చూడండి. ఎంత నీట్గా అనిపిస్తుంది కదా, ఏం గలీజ్గా కూడా రాలేదు, చాలా బాగా మంచిగా నీట్గా వస్తాయండి. ఇలా చూడండి, అన్ని ఇడ్లీలు బాగా వచ్చాయండి, చాలా మంచిదండి. ఇలా ట్రై చేయండి ఒకసారి. కొర్రలు ఆడినట్లుంటుంది, తర్వాత మనకి హెల్త్కి చాలా మంచిది. ఇలా చూడండి, అన్ని ఇడ్లీ చేశాను చూడండి, చాలా బాగా వచ్చినాయండి. ఇడ్లీ మెత్తగా బాగున్నాయి, తర్వాత మనం తినడానికి కూడా టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఇలా చూడండి, తీయడానికి కూడా బాగా నీట్గా వస్తుంది చూడండి. ప్లేట్కి కూడా కరుసుకోదు, బాగుంటుందండి ఇలా చేసుకుంటే. ఇలా ప్లేట్లోకి పెట్టుకొని సర్వ్ చేసుకుంటే మనకి కొర్ర ఇడ్లీ రెడీ అయిపోతుందండి. మనం వారంలో ఒక 2 సార్లు అన్నా ఇలా చేసి పెడితే ఇంట్లో వాళ్ళకి బాగుంటుంది, మనకి బాగుంటుంది కదండి. ఆరోగ్యపరంగా ఆరోగ్యం బాగుంటేనే మనం అన్నిట్లో బాగుంటాము. అందుకోసం నేను ఇలా చేస్తూ ఉంటాను అండి. ఇందులోకి వచ్చేసి నేను పల్లీ చట్నీ చేశాను, తర్వాత సాంబార్ చేశానండి. ఏది వీలైతే అది తింటారనేసి పల్లీ చట్నీ, సాంబార్. ఇలా చూడండి. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.